వరల్డ్ స్టీల్ అసోసియేషన్ చైర్మన్ ఎవరు? 1 ఆర్సి చౌదరి, 2 విజ్ఞాన్ కుమార్, 3 విశ్వనాథ నరేంద్రన్, 4 లియోన్ కుమార్. ఆన్సర్ 3 విశ్వనాథ నరేంద్రన్. ప్రపంచ పొదుపు దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? 1 అక్టోబర్ 27, 2 అక్టోబర్ 30, 3 నవంబర్ 2, 4 నవంబర్ 19. ఆన్సర్ 2 అక్టోబర్ 30. ప్రపంచ అండర్-23 రెజ్లింగ్ ఛాంపియన్ 2023 ఆతిథ్య దేశం? 1 మొరాకో, 2 అల్బేనియా, 3 చైనా, 4 కజకిస్తాన్. ఆన్సర్ 2 అల్బేనియా. రెండవ సారస్ అజీవిక మేళాను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? 1 గుజరాత్, 2 హర్యానా, 3 మహారాష్ట్ర, 4 నాగాలాండ్. ఆన్సర్ 2 హర్యానా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రచారకర్తగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? 1 విరాట్ కోహ్లీ, 2 కత్రినా కైఫ్, 3 మహేంద్ర సింగ్ ధోని, 4 దీపికా పదుకొనె. ఆన్సర్ 3 మహేంద్ర సింగ్ ధోని. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? 1 ఇంద్రకుమార్, 2 సుబ్బారెడ్డి, 3 రఘురామ్ రాజన్, 4 కొప్ప సదాశివమూర్తి. ఆన్సర్ 4 కొప్ప సదాశివమూర్తి. ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఉత్పత్తిదారునిగా అవతరించిన దేశం ఏది? 1 చైనా, 2 ఇండియా, 3 అమెరికా, 4 బ్రిటన్. ఆన్సర్ 1 చైనా. భారత్ స్విట్జర్లాండ్ మధ్య స్నేహబంధాలకు ఎన్ని ఏళ్లు పూర్తయ్యాయి? 1 30, 2 60, 3 75, 4 100. ఆన్సర్ 3 75. పేడియాట్రిక్ ఎడ్యుకేషన్ లా అనే కొత్త చట్టాన్ని రూపొందించిన దేశం ఏది? 1 అమెరికా, 2 చైనా, 3 భారతదేశం, 4 ఇంగ్లాండ్. ఆన్సర్ 2 చైనా. జేబీ ముఖ్యమంత్రి ప్రతిభవన్ వికాస్ యోజనను ప్రారంభించిన రాష్ట్రం? 1 లక్షద్వీప్, 2 ఢిల్లీ, 3 హిమాచల్ ప్రదేశ్, 4 పాండిచ్చేరి. ఆన్సర్ 2 ఢిల్లీ. Thank you for watching my video. Please do like, share and subscribe to my channel.